నాగార్జున తన 100వ మైల్ స్టోన్ మూవీ కోసం తమిళ దర్శకుడు రా కార్తిక్ ని సెట్ చేశాడు. మరి నాగ చైతన్య 25వ స్పెషల్ వెంచర్ కు దర్శకుడు ఎవరు? యంగ్ దర్శకులకు ఛాన్స్ ఇస్తున్నాడా? సీనియర్ ఫిల్మ్ మేకర్ తో కొలాబరేట్ కాబోతున్నాడా? వీటికన్నా ముందే ఆ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడా? తండేల్తో 100 crore టచ్ చేసిన నాగ చైతన్య 24వ ఫిలిం కోసం చకచకా షిఫ్ట్ అయ్యాడు. విరూపాక్ష ఫేమ్ కార్తిక్ వర్మ దండు దర్శకత్వంలో మైథాలజీ థ్రిల్లర్ గా రాబోతోంది వృషకర్మ. ఈ సినిమా కోసం లుక్స్ అండ్ గెటప్స్ చేంజ్ చేశాడు చైతు. ఈ మూవీ కంప్లీట్ కాగానే తన మైల్ స్టోన్ మూవీని ప్లాన్ చేస్తున్నాడట. తన 25వ సినిమా కోసం దర్శకుడు ఫిక్స్ అయ్యాడని బజ్. బెదురులంక ఫేమ్ క్లాక్స్ కు ఆ ఛాన్స్ వరించిందన్నది లేటెస్ట్ టాక్. లవ్ స్టోరీగా ప్లాన్ చేస్తున్నారన్నారట. 25th ఫిలిం కన్నా ముందే వెబ్ సిరీస్ కు షిఫ్ట్ కావాలని చూస్తున్నాడట నాగ చైతన్య. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వచ్చిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ దూతకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చింది. జర్నలిస్ట్ సాగర్ గా చైతు పర్ఫార్మెన్స్ టాప్ నాచ్. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో వాట్ నెక్స్ట్ అనిపించేలా చేయటంలో టీం సక్సెస్ అయింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ చేస్తున్నారట. విక్రమ్ ఇప్పటికే స్క్రిప్ట్ కంప్లీట్ చేయగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ పనులు మొదలయ్యాయి. ఇదే టైంలో మరికొంతమంది దర్శకులకు కూడా చైతుతో వర్క్ చేసేందుకు క్యూ కట్టారన్నది తాజాగా వినిపిస్తున్న సమాచారం. నాగ చైతన్యతో శివ నిర్వాణ సినిమా చేయబోతున్నాడని ఎప్పటి నుండో వార్తలొస్తున్నాయి. ప్రజెంట్ రవితేజతో ఇరుముడి చేస్తున్న శివ ఎప్పుడో చైతుకి కథ చెప్పినట్లు సమాచారం. అలాగే కొత్త దర్శకుడు కిషోర్ పేరు వినిపిస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ కంప్లీట్ అయిపోవడంతో అక్కినేని వారసుడితో హరీష్ శంకర్ కొలాబరేట్ అయ్యే ఛాన్స్ ఉన్నదని ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపిస్తున్న సరికొత్త టాక్. మరి ఇంతమంది దర్శకుల్లో తన మైల్ స్టోన్ మూవీని డీల్ చేసే రెస్పాన్సిబిలిటీని ఎవరికిస్తాడో, లేక ముందుగా దూతా సీక్వెల్ ప్లాన్ చేస్తాడో లెట్స్ సీ. ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి యాక్టింగ్ కెరియర్ చాలా తక్కువ. క్లిక్ అయితే 10 ఏళ్ళు, మహా అయితే 20 ఏళ్ళు. అందులోనూ ఏజ్ 40 దాటితే సపోర్టింగ్ రోల్స్కు షిఫ్ట్ కావాల్సిందే. కానీ 50 years క్రాస్ చేసినా స్టిల్ మేము హీరోయిన్స్ మేనని ప్రూవ్ చేసుకుంటున్నారు ఆ ముగ్గురు సీనియర్ ముద్దుకుమలు. వాళ్ళెవరో చూద్దాం. 70 ఏళ్లు వచ్చిన హీరోలుగా కొనసాగుతుంటారు. కానీ హీరోయిన్స్ కు ఆ ఛాన్స్ లేదు. ఒకప్పుడు 30 years క్రాస్ చేసిన పెళ్లై పిల్లలున్న మెయిన్ లీడ్ నుండి సపోర్టింగ్ రోల్స్ కు పరిమితం చేసేవారు. కానీ ఇప్పుడు అలాంటి బార్డర్స్ ఏమీ లేవు. ముఖ్యంగా బాలీవుడ్ లో మ్యారేజ్ లైఫ్ లోకి ఎంటర్ అయి చిల్డ్రన్ ఉన్నా కూడా బిజీగా మారుతున్న భామలున్నారు. అయితే 40+ కాదు, ఏజ్ 50లో కూడా హీరోయిన్స్ గా కొనసాగుతున్నారు. 80s, 90s, 2000s లో కూడా బాలీవుడ్ ను షేక్ చేసేసిన స్టార్ బ్యూటీస్ మాధురి దీక్షిత్, కాజోల్, టబు. 1980s నుండి 2000 లో తన బ్యూటీ అండ్ పర్ఫార్మెన్స్ తో బాలీవుడ్ ను ఏలిన హీరోయిన్ మాధురి దీక్షిత్. ఇక ఆమె డాన్స్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. పెళ్లి తర్వాత కాస్త సినిమాలు తగ్గించిన మాధురి ఇప్పటికీ హీరోయిన్ గా కొనసాగుతుంది. 58లో అడుగుపెట్టిన సీనియర్ డాన్సింగ్ క్వీన్ మా బెహన్ అంటూ సరికొత్త కాన్సెప్ట్ చిత్రంతో ఓటీటీలో సందడి చేయబోతోంది. యంగ్ హీరోయిన్స్ తృప్తి దిమ్రి, ధర్నా దుర్గాలతో పోటీ పడి నటించింది. సౌత్ టు నార్త్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయనక్కర్లేని నటి టబు. 90s లో యూత్ క్రష్ బ్యూటీగా స్టార్డమ్ సంపాదించిన టబు 54 ఏళ్లలోనూ అదే గ్లామరస్ కంటిన్యూ చేస్తూ ఆడియన్స్ కు షాక్ ఇస్తోంది. 34 years కెరీర్ లో ఎక్కడా గ్యాప్ తీసుకోకుండా యాక్ట్ చేసిన ఈ సీనియర్ బ్యూటీ హీరోయిన్ గా ఫీమేల్ లీడ్ క్యారెక్టర్స్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ప్రజెంట్ హిందీలో బూత్ బంగ్లాతో పాటు తెలుగులో విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతున్న స్లామ్ డాగ్ లో వన్ ఆఫ్ ది లీడ్ యాక్టర్ గా కనిపించబోతోంది. 25 ఏళ్ల తర్వాత అక్షయ్ కుమార్, టబు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఒకప్పటి స్టార్ బ్యూటీ కాజల్ కూడా 51+ ఏజ్ లో కూడా సేమ్ ఫిజిక్ మెయింటైన్ చేస్తూ 20 ఏళ్ల తన కూతురు నైసా దేవగన్ కు అక్కలా కనిపిస్తోంది. స్టిల్ హీరోయిన్ గా ఛాన్సులు కొల్లగొడుతూ కెరీర్ కంటిన్యూ చేస్తోంది. గత ఏడాది మా సర్జ్ జమీన్ చిత్రాలతో సందడి చేసిన కాజల్ ఈ ఏడాది మహారాజ్ని క్వీన్స్ ఆఫ్ క్వీన్స్ చేస్తోంది. ఇందులో మాయగా సంయుక్త మీనన్ కు తల్లిగా కనిపించబోతోంది. మొత్తానికి 50 ఏళ్ల వయసులో కూడా లీడ్ యాక్ట్రెస్ గా ఛాన్సులు కొల్లగొడుతూ ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్ అని ప్రూవ్ చేశారు ఈ సీనియర్ బ్యూటీస్. మనకు ఎక్కని లవ్ స్టోరీలు, కాన్సెప్ట్లను అటు ఇటు మార్చి పొరుగు ఇండస్ట్రీలు హిట్స్ కొడుతున్నాయా? వాటిని చూసి మనం ఆహా ఓహో అంటూ కితాబులు ఇచ్చేస్తున్నామా? సర్వం మాయా మూవీ ఈ విషయాన్ని మరొకసారి ప్రూవ్ చేసిందా? మలయాళ ప్రేమ కథల్ని చూసి హిట్ చేస్తాం, కానీ తెలుగు ప్రేమ కథలతోనే మనకు ప్రాబ్లం. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్లుంది కదూ. అదేనండి ఈ మధ్య మన కిరణ్ అబ్బవరం ఓ సినిమాలో చెప్పాళ్ళండి. ప్రెజెంట్ టాలీవుడ్ సిచ్యువేషన్ అలాగే ఉంది. మనం ఫెయిల్ చేసిన లవ్ స్టోరీల్ని ఇతర ఇండస్ట్రీలు హిట్ కొట్టి చూపిస్తున్నాయి. మరి మనం కూడా వాటిని వీక్షించి ఎమోషనల్గా ఫీల్ అయిపోతున్నాం కూడా. తీరా చూస్తే అవి మన కథలు, కాన్సెప్ట్లే.
రీమేక్ అని తెలియకుండా అటు ఇటు తిప్పి మనకు చూపిస్తున్నారు పొరుగు మేకర్స్. రీసెంట్లీ మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నివిన్ పౌలి, రియా షిబు సర్వం మాయ ఓటీటీలోకి వచ్చేసింది. మలయాళ మూవీ లవర్స్ ఆహో ఓహో అంటూ పొగిడేస్తూనే ఈ కాన్సెప్ట్ ఎక్కడో చూశామన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు. సర్వం మాయ 2012లో వచ్చిన ఎందుకంటే ప్రేమంటకు రీమేక్ వెర్షన్ అనిపించక మానదు. పునర్జన్మ, హీరోయిన్ డెత్ కాన్సెప్ట్ తీసేస్తే ఆ సినిమాకు ఈ సినిమాకు చాలా సిమిలారిటీస్ కనిపిస్తాయి. కానీ కరుణాకర్ తీసిన రామ్ పోతినేని తమన్నా లవ్ స్టోరీ అప్పట్లో మన ఆడియన్స్ కు ఎక్కలేదు. అదే 2012లో వచ్చిన హనురాఘోపుడి అందాల రాక్షసి కూడా ఇదే పరిస్థితి. అప్పట్లో ఈ మూవీ సాంగ్స్ ఎక్కినట్లు సినిమా ఎక్కలేదు. కట్ చేస్తే ఇదే కథను కాన్సెప్ట్ తో దియాగా తీసింది కన్నడ ఇండస్ట్రీ. అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆ మూవీలో నటించిన దీక్షిత్ శెట్టి ఇప్పుడు ఇక్కడ హీరోగా సెటిల్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు. దియాను మళ్లీ మనం తెలుగులో డియర్ మేఘగా తీసుకురావడం కొసమెరుపు. ప్రదీప్ రంగనాథన్ రీసెంట్ హిట్ డ్యూడ్ కథకు 2009లో అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఆర్య 2కి స్ఫూర్తి అంటూ డైరెక్టర్ కీర్తీశ్వరనే స్వయంగా వెల్లడించాడు. కాన్సెప్ట్ అలాగే అనిపిస్తున్న స్క్రీన్ ప్లేతో ఆ ఫ్లేవర్ తెలియకుండా కవర్ చేయడంలో సక్సెస్ అయ్యారు మేకర్స్. ఇలా మనం గుర్తింపు ఇవ్వని లవ్ స్టోరీల్ని, కథల్ని, కాన్సెప్ట్స్ని పొరుగు దర్శకులు కొత్తగా కుక్ చేస్తే కానీ టాలీవుడ్ ఆడియన్స్ బుర్రకు నచ్చదన్నమాట. టాలీవుడ్ లో బొడ్డు తప్ప మరేమీ చూపించడం లేదని అగ్రెసివ్ స్టేట్మెంట్ పాస్ చేసి బాలీవుడ్ చెక్కేసిన తాప్సీ పన్ను అక్కడ లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో హిట్స్ కొట్టేసి సెటిల్ అయింది. కానీ ఆ మధ్య రూటు మార్చి స్టార్ హీరోలతో నటించినా పెద్దగా తనకు ఒరిగిందేమీ లేకపోవడంతో సొట్టబుగ్గల సుందరి మళ్ళీ తన ఓల్డ్ ఫార్మేట్ లోకి చేంజ్ అవుతోంది. టాలీవుడ్ లో గ్లామర్ షో సెకండ్ హీరోయిన్ రోల్స్ కు పరిమితమవుతూ ఉండడంతో ఇక్కడ దుకాణం సర్దేసుకుని బాలీవుడ్ చెక్కేసి సక్సెస్ అయింది తాప్సీ పన్ను. తాను కోరుకున్నట్లే ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రాలతో ఫేమ్ తెచ్చుకుంది. కానీ ఇవే సినిమాలు చేస్తే ఆడియన్స్ ఓ ముద్ర వేస్తారు అనుకున్న మేడం షారుఖ్, అక్షయ్ కుమార్, విక్రాంత్ మస్సేలతో జోడీ కట్టి స్టార్ హీరోలతోనూ వర్క్ చేయడానికి తాను కంఫర్టే అని చెప్పకనే చెప్పింది. అయితే వాటికన్నా తన సోలో పెర్ఫార్మెన్స్తో ఎక్కువ పేరు రావడంతో మళ్లీ యూటర్న్ తీసుకుంటోంది తాప్సీ. పెళ్లి తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న తాప్సీ మళ్లీ బ్యాక్ టు బ్యాక్ ఫీమేల్ సెంట్రిక్ చిత్రాలతో మరింత పవర్ఫుల్ కంబ్యాక్ ఇవ్వబోతోంది. గాంధారిలో విలన్స్ ను ఉతికారైపోతోంది ఈ ముద్దుగుమ్మ. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ త్వరలో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమా కోసం గట్టిగానే కష్టపడుతోంది ఈ ఢిల్లీ డాల్. హసీన్ దిల్రూబా, ఫిరాయి హాషీన్ దిల్రూబాకు రైటింగ్ అందించిన కనికా దిల్లాన్ ఈ ఓటీటీ సినిమాకు కథ అందిస్తోంది. ముల్క్ తప్పటి తర్వాత అనుభవ్ సిన్హా, తాప్సీ కాంబోలో వస్తున్న థర్డ్ ఫిల్మ్ అస్సీ. దేశంలో జరుగుతున్న అత్యాచారాలపై పోరాడే లాయర్గా కనిపించిపోతోంది తాప్సీ. ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ కోర్ట్ రూమ్ డ్రామా. టీ సిరీస్ అండ్ బెనారస్ మీడియా వర్క్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. అలాగే ముల్క్ సీక్వెల్ ఓ లడ్కీ హే కౌన్ లాంటి లేడీ ఓరియంట్ సబ్జెక్ట్స్ తో రాబోతోంది భామ. ఇప్పటి వరకు సాఫ్ట్ క్యారెక్టర్స్ చేసిన సంయుక్త మీనన్ నెక్స్ట్ విలన్స్ ని రఫాడించబోతుందా? లేడీ ఓరియంటెడ్ మూవీకి సంయుక్త ఎక్కువ కష్టపడుతుందా? ఒళ్ళు హోడం చేసుకుని మరి యాక్షన్ సీక్వెన్స్ చేస్తుందా? దెబ్బలు తగిలినా కూడా పట్టించుకోవడం లేదా? నారీ నారీ నడుము మురారితో ఈ ఏడాది శుభ ఆరంభాన్ని టేస్ట్ చేసిన సంయుక్త మీనన్ తీరిక లేకుండా వరుస షూట్స్ తో ఫుల్ స్వింగ్ లో ఉంది. ఈ మధ్య స్వయంభూ షూట్ కూడా కంప్లీట్ చేసింది మలయాళ కుట్టే. ఇప్పటి వరకు సాఫ్ట్ రోల్స్ పద్ధతిగా కనిపించిన సంయుక్త అప్కమింగ్ లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ ది బ్లాక్ గోల్డ్ లో మాత్రం విలన్స్ ని మట్టి కనిపించనుంది. ఈ సినిమా కోసం ఒళ్ళు హోడం చేసుకుంటోంది విరూపాక్ష బ్యూటీ. ప్రెసెంట్ ది బ్లాక్ గోల్డ్ షూటింగ్ లో పాల్గొంటున్న సంయుక్త ఫైట్ సీక్వెన్స్ లో డూప్ లేకుండా నటిస్తుందట. గాయాలైనా లెక్క చేయకుండా షూట్ లో పాల్గొంటుందట. ఈ సినిమాకు యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్ గా నిలవబోతున్నాయన్నది సమాచారం. ఈ మూవీని చింతకాల రవి ఫేమ్ యోగి రూపొందిస్తున్నాడు. రాజేష్ దండా నిర్మిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు. నెక్స్ట్ స్వయంభూతో హాయ్ చెప్పబోతున్న ఈ బ్యూటీని బాలీవుడ్ ఆడియన్స్ కి చేరువ చేస్తుందా? నార్త్ బెల్ట్ లోకి మహారాజ్నితో అడుగు పెట్టబోతున్న సంయుక్తకి స్వయంభూ మంచి శుభారంభాన్ని ఇస్తుందా లేదా అన్నది చూడాలి.